ఏటను కోసేది మా పెద్ద బాబాయ్. అందుకే లాగా మీద కూర్చున్నా నిన్ను. ఏటను కోసి మొత్తం ముక్కలు నరుకుతాడు. ఎప్పటికి ఇదే పని మొత్తం. మాస్టర్ మెడ తప్పించుడు, తిత్తి తీసుడు. ఈయన గ్రామ పంచాయతీ తలకాయలు కాపుడు, కాలు కాపుడు. ఈయన పొట్టగాడు కూడా ఎప్పుడైనా నీళ్ళు పోస్తుడు. ఈయన కూడా పొట్టగాడు కూడా. వావ్, ఫ్రెష్ వాటర్. నాది మాత్రం ఎప్పుడు వీడియో తీసుడు. ఎప్పుడైనా మీ ఇద్దరు ఒకటి అసలు పొట్టగాడికి. నేను ఈ సెక్షన్ నాది. ఈ సెక్షన్ ఈసారి ఫస్ట్ టైం. ఎప్పుడైనా బయట తిరుగుడే ఉంటుంది మొత్తం. మందు తెచ్చుడు, బియ్యం తెచ్చుడు, మంచి చెడు చూసుకుంటా బయట మొత్తం అల్ల నీళ్ళని కూరగాయలను ఆడికి తీసుకొని వచ్చుడు పోవుడు. అందరూ అక్కడ పని చేస్తుంటే ఇక ఫోన్ మాట్లాడకుండా సరిగా అవుతుంది. పని దొంగ కాదు, చెవులు ఎందుకు కప్పుకుంటాడు? తినేటి తిన్నామని చూస్తాను కాబట్టి కప్పుకుంటాడు. వీళ్ళందరినీ ఉప్పలమ్మ దగ్గర పని చేయరని తీసుకొస్తే మంచి కూర్చొని చాయ్ తాగుతారు. పాపం ఎవరిని అనగానే ఉల్లిగడ్డలు వస్తుంది. ఇక తీసుకొస్తానే పోయిండు. ఏంది నేను తెస్తానే? నేను తలకాయ కాపుకుంటున్నా. నేను తెత్తారు, వాళ్ళే తెత్తారు. ఊళ్ళోకి చెప్తే పట్టుకొస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతాయి తండలా. చెవులు సేదున్నాయి, చెవులు ఎట్లున్నాయి? వాడి పేర్లు ఎక్కడికి వచ్చినా బోడిగా వచ్చిందంటే ఇంకొకటి కానీ పాప ఎంత తెమ్మను? అరకిలా కాదు, మనం ఇడికి వచ్చినాం. నచ్చిందంటే లేకపోతే లేదండి. ఇటు చూడు, ఇటు 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 మిక్కి. ఒరే చెట్టుకు తాకుతుందిరా మంచి కుక్క భుజం మీద పైకి అట్లా. ఇటు చూడు ఏంది. దానికి సపోర్ట్ పెట్టరు ఇప్పుడు దానికి ఎట్లా అట్లా మరొక పని అంటే నేను మాడతాను అన్నట. రప్పరప్ప తాగుతుంది ఎందుకంటే ఈమె వడ్డిస్తుంది కాబట్టి దప్పరప్ప తాగుతుంది. వస్తున్నా వామ్మో ఏమవుతుంది? కాదు, ఆడ ఉన్నంత మాత్రం మీరు తాగినట్టు కాదు కదా. ఎటు పోయింది అసలు? బాత్రూమ్ ఇటు పోయింది. కూర్చున్నట్టు కడుపులు ఉంచుకోరు కావాలి. నాకెళ్ళేంది ఒకరు మీరు తినరు. మీరు ఇద్దరు తెచ్చుకోమా, నాకేరా
నువ్వే తాగుతావారా లేపురా గీత ఇప్పుడే ఉంటాను కడంగా పోరా గదే నిజానికి చెప్పాలంటే చాలా తినేటోళ్ళు బక్కగా ఉంటారు అంటారు. నిజంగానే తక్కువ తినేటోళ్ళు లడ్డుగా ఉన్నారు, మరింత తినేటోళ్ళు బక్కగా ఉన్నారు. వచ్చా అమ్మ గంటతో తింటాను స్నేహ. కొంచెం లావు ఉన్నది, ఇంకా గిన్నెనే తింటాను ఈ మొదలు. ఎలా శనివారం మై తాగానే తాగు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు తాగరాదు. సినిమా అయిపోయిందా? ఇంకోసారి పోతా అంటే కొంచెంసేపు ఆపుకుంటూ తీసుకుంటా. వీడియో బై ఎన్నక్క ఐబిఎస్ కాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్ అని అయిపోయింది ఆడ వచ్చింది. ఎంత చిన్నప్పుడు ఎక్కడనో బీడుపడ్డ భూములల్లో నీళ్ళు లేనప్పుడు ఖాళీగా ఉన్న దాంట్లో ఇట్లా రేవి చెట్లు కాసి ఉంటే 3-4 పొరగాలు కలిసిపోయి తెంపుకొని తినేది. అది ఎట్లా మళ్ళీ ఇన్ని తెంపి మనిషికొని పంచుకొని తినేది. ఇట్లా బైక్ ఆడుకొస్తే ఇట్లనే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా ముట్టుకుంటే రాలిపోతాయి. న్యాచురల్, మొత్తం న్యాచురల్, నో కెమికల్స్. నైస్. ఇంత పెద్ద మొత్తం ఇదే రేగు చెట్టే, మొత్తం పండ్లు ఉన్నాయి కానీ తినలేము. హైదరాబాద్కి వచ్చినాక తినాలనిపిస్తుంది కానీ అక్కడ ఉండవు. అప్పమ్మలు చూసుకున్నా. వావ్ నైస్. కళ్ళు తాగి రేగు పండు తింటే కక్కొస్తుంది అయినా పర్వాలేదు. ప్యూర్ పండు, న్యాచురల్. అర్ధగంట కష్టపడి తింపినాం. ఇంకా టమాటాలు అవి ఒక 5 కేజీలు చిల్లర ఉంటాయి. ఈ ఒక 7 కేజీల నుంచి 8 కేజీల మధ్యలో ఉంటాయి. వెనక మొక్కజొన్న కంకులు, ముందు మొక్కజొన్న కంకులు, పక్కన మొక్కజొన్న కంకులు, వెనక మొక్కజొన్న కంకులు, పైన ఆకాశం, కింద నేల.
మౌనిక నీకు ఒక అబద్ధం చెప్పనా? నిజం చెప్పు, అబద్ధం కాదు. ఏం చెప్పనా? నువ్వు మస్తు అందంగా ఉన్నవే. బిస్కెట్స్. అబద్ధం. ఉప్పలమ్మ పండుగ సెలబ్రేషన్స్ కంప్లీటెడ్. మై ఉప్పలమ్మ ఈస్ కమింగ్ విత్ మీ బ్యాక్. అంటే ఏంటి? మౌనిక మస్తు కళ్ళు తాగింది, నడవతల వరాల కళ్ళు ఇప్పటికి కనీసం 2 సార్లు అన్న పడి ఉండొచ్చు. మొత్తం పుడుతుంది కాళ్ళకు. చూపిస్తుందని చూపిస్తలేను. అన్న ఇక కూర్చొని మంది తాగితే బీరు తాగింది. బీరు తాగితే వచ్చింది నీళ్ళేమన్నది పోయి నీళ్ళు ఇచ్చినాక ఇంటికి అడిగితే ఏంది బుజ్జి ఎవరంటారు? వచ్చినాము కదా ఘోరం అన్నయ్య. నీకు ఒకటి చెప్పనా? అర్ధ గంట కనీసం గంటన్నర దాకా వాళ్ళిద్దరు ఆంచి లేవాలి. ఆ కుర్చీలో కొరిగేపున్నారు. చిన్న మైట్ చూసినామా? గంట సేపు ఖాళీగా ఉన్నది. ఇప్పుడు వచ్చి గిన్నెలు తగ్గుతాను. పొయ్యమ్మ కూడా లక్షమ్మ, ఆడపు లక్షమ్మ. ఏమవారం శనివారం నువ్వు తాగని అందరికి తెలుసు. అందరు పెట్టిన తర్వాత లాస్ట్ పాపం అలసిపోయారు అన్న. అలసిపోయారు అన్న తెలుసా? అలసిపోయారు అంటే దీనికి కూడా అర్థం చెప్పాలన్నా. ఇడికి వచ్చింది అయినా వాళ్ళు పెట్టాం. ఇంత పచ్చిపులుసు పోసుకున్నా తినేది నువ్వు? పాపం వీడియో ఇస్తున్నాను. ఇంత పచ్చిపులుసు పోసుకుని మళ్ళీ దొరికితే నాకు కావాలన్నప్పుడు గొర్రెపత్తి కూర లేదది 10-12 కిలోల గొర్రెపోతు మంచి బ్రహ్మాండమైనది. వీళ్ళందరూ నాట్లు వేసిన పైసలతోటి ఎంజాయ్ చేస్తారు. మొక్కురు మంచిగా మొక్కురు. మోకాళ్ళ మీద మొక్కురి, అట్లా కాదు. నమస్తే లింగనా, నిన్ను కనిపెడతానా లింగనా? నేను చేది నాకెళ్ళి చూడరా. ఓకే కడుకో, చేయి కడుకోపో. తిత్తనప్పుడు ఎట్లా లేము. ఏ కాంగ్రెస్ కోటేసి జై తెలంగాణ అంటావిందిరా. గిల్లనే వేసి పుడతాం. తింటారా? తింటారు. ఏ పోతే అలా వేసి పుడతాం. తినేది తీతాని తీతలే తింటారు.